ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని ముస్లింలకు 12% రిజర్వేషన్ హీటెక్కిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సీఎం గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి తట్టుకోలేక పారిపోయినటువంటి ఆ పార్టీ ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యి ముస్లిం రిజర్వేషన్ తలకెక్కిస్తుందని నిన్న మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే దాని కౌంటర్గా నిన్న ఏఐసిసి కార్యదర్శి మధు యాజ్కి ఈ కమిటీల ద్వారా రిజర్వేషన్ సాధ్యం కాదని తెలియదని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ ఇది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ నిన్న హైట్ పెంచుతామని చెప్పి ఒక యువకుడి కాలు కోశారు. అది కూడా పెద్ద ఇష్యూగా మారింది. ఇప్పుడు అన్ని పత్రికలు కూడా రెండో బ్యానర్గా వార్తను కూడా తీసుకున్నాయి. ఇది ప్రధానంగా ఉంది. అటు జాతీయ వార్తల్లో నిన్న స్టాండప్ ఇండియాని స్టార్ట్ చేస్తూ బడుగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అటు పనామా పత్రాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు అటు దేశాల్లో కూడా కలకలం సృష్టించాయి. ఆల్రెడీ ఐస్లాండ్ ప్రధాని నిన్న రాజీనామా కూడా చేశారు ఆ పత్రాల్లో ఆయన పేరున్నందుకు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు దయాకర్ గారు, 12% రిజర్వేషన్ సంబంధించి మీరు 4% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినారు, మేము 12% ఇస్తామంటే మీకేం ప్రాబ్లం ఉంది? మొదటిది. రెండోది, మీరు అసెంబ్లీలోనే పారిపోయిన వాళ్ళు బయట వచ్చి మాట్లాడేది అని మంత్రి గారు ప్రశ్నించారు నిన్న. ఇదంతా కూడా మంత్రుల స్థాయి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదు. ముఖ్యంగా రాము లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన స్థాయి అయితే కాదు నాకున్న అంచనాల మేరకు. అంటే ప్రజలకు ఇచ్చిన హామీ మీద ఎవరు అడగాలి? మరి ప్రతిపక్షం అడగకపోతే ఇంకా ఏమైనా డిమాండ్లు ప్రజల నుంచి వచ్చి ఏమైనా ఉద్యమాలు చేస్తేనే వాళ్ళు ఏమైనా దాని మీద స్పందించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 4% రిజర్వేషన్లు అని అన్నది గతంలో ఎవరు ఇంప్లిమెంట్ అయిందా కాలేదా, దానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా లేరా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మీరన్న డిమాండ్కు మేము అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయిందని అంటే కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయిందో లేకపోతే మీకే మతి లేదో అనేది నిన్న మధు యాష్కి గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అంటే ఎకనామిక్ మోడల్ మీరు ఎంచుకొని పూర్తిగా అభివృద్ధి తర్వాత ప్రాజెక్టులు వీటి మీద చర్చ పెడుతున్నారు తప్పితే గిరిజనులకు 12% ఎటుపోయిందో చెప్పట్లేరు, ముస్లింలకు 12% ఎటుపోయిందో. అంటే మేము వచ్చిన 3 నెలలకే ముస్లింలకు రిజర్వేషన్లు 12% ఇస్తామని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉన్నది. అంటే ఏమైనా ఏంది సభలో మొన్న మాట్లాడిన తీరు కూడా నీళ్లు నిధులు నియామకాల చుట్టూ జరిగింది. ఫక్తు రాజకీయ పార్టీగా మారినాక ఎన్నికల మేనిఫెస్టోలోనేమో ఒక 10 అంశాలు, ఎన్నికల మేనిఫెస్టోని మాకు భగవద్గీత అంటారు. మరి మీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక అంశాన్ని ఎత్తితే ఎందుకింత ఉలికిపాటు? ముఖ్యంగా ఒక డిఫాక్టో సీఎంగా ఎనాక్ట్ అవుతున్న రాము ఇలాంటి స్పందన అనేది మాత్రం ఇది సభ్య సమాజానికి మంచిది. దానికోసం ఆల్రెడీ మేము కమిటీ వేసాము, ప్రక్రియ నడుస్తుంది. మీరు ఇప్పుడు సంతకాలు సేకరణ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన పేరేంది ఆయన చెంగప్ప, ఆయన పేరు చెల్లప్ప కమిటీ వేసింది. ఎక్కడ బుట్టదాఖలు అయిపోయినాయి. ఎవరు ఎస్టీలు కూడా ఇప్పుడు అసలు ఏంటంటే అచేతనంగా ఉన్న సమాజంలో ఏ సమస్యలు కూడా అడిగే పరిస్థితి లేదు ప్రతిపక్షాలకి. ఏ దిక్కు అంటే చివరికి ప్రజల వద్దకు పోయి చెప్పినా కూడా వాళ్ళు లేచే పరిస్థితి లేదు. అంటే అంత ఒక క్రియేషన్ అట్లా జరిగింది. అన్నీ చేస్తారని ఒక భ్రమల్లో ఇప్పుడు ప్రజలు బతికే పరిస్థితికి వచ్చింది. ఇది పూర్తిగా ఇది ముస్లిం సమాజాన్ని, ముఖ్యంగా ఎంఐఎం ఈ విషయంలో చాలా తాత్సారం చేయడం వెనుక కారణం ఏంటంటే ఇలాంటి సెంటిమెంట్లతో వాళ్ళు బతకాలని ఒక ఆశ ఉండడం అనేది. నేనేమంటున్నంటే మేమిచ్చింది కాదు కదా హామీ. గత ప్రభుత్వాల యొక్క డిమాండ్ను మీరు 4% ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదంటే ఈయనందుకే కదా ఓడగొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ముస్లింల విషయంలో సీరియస్గా కార్యాచరణ ఉంటే కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే పని ఎట్లా చేయాలంటే మీరు 12% రిజర్వేషన్ల మీద మూవ్ చేయండి. అది మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పినప్పటికి కూడా మాస్ ఓట్ల కొరకు అది ఒక ప్రచారంగా చేసిండ్రు. అది కాదు అంటే ఏ రకంగా సాధ్యం కాదు అంటున్నారా? అవకాశం లేదు. దాన్ని బీసీలో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రేపు బీసీ ఎంబీసీ ముస్లింలలో బీసీలు చేరిస్తే ఈ బీసీ సెక్షన్నే ఫ్లక్చువేట్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. నాకు ఇంతకుముందు గతంలో రాష్ట్రాల్లో చేసినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు జాట్లను పెడితే ఏ రకంగా రేపు రిప్లికేషన్స్ వస్తాయి, రేపు కాపులను బీసీలు చేస్తే ఎట్లా వస్తాయో ఇవి సోషల్ స్ట్రక్చర్ను దెబ్బకొట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఒక నిమిషం దయాకర్ రెడ్డి గారు, ఈ 12% రిజర్వేషన్ సంబంధించి సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. తర్వాత మీరు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసిన అంటుంది. గవర్నమెంట్ ఏమో మేము ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది, కమిటీ వేసామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. రిజర్వేషన్స్ 12% సాధ్యాసాధ్యాల మీద అధ్యయనం చేయకుండానే ఓట్ బ్యాంక్ కోసం చేయడం అనేది ఎవరు చేసినా తప్పే అవుద్ది.
రెండవది కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి కనుక మీరు పరిగణలోకి తీసుకుంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం ఇవి సాధించడానికి అనేది ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ అడిగే ఇక్కడ అనౌన్స్ చేశారా మీరు? రాజ్యాంగంలో ఆ స్ఫూర్తి కానీ ఆ వెసులుబాటు కానీ ఉందా లేదా అని అడిగే చేశారా? అడగకుండా మీ అంతకు మీరు ఓట్ బ్యాంక్ కోసం అనౌన్స్ చేసి ఈరోజు ఇంకోరి మీద నెట్టేయడమో లేకుండా నేను ఢిల్లీకి వెళ్తామనడం అనేది సబబు కాదు. ఇది ఢిల్లీకి వెళ్ళడం అందరినీ రాజ్యాంగం తెలియదు. ఆల్ పార్టీని కూడా తీసుకెళ్దామన్నారు. కరెక్టేనండి, ఆల్ పార్టీని తీసుకెళ్తాను. నువ్వు 12% ఇస్తానప్పుడు ఆల్ పార్టీని అడిగావా? లేదు కదా. నీ ఎంతగా నువ్వు ఓట్ బ్యాంక్ కోసం అయితే అనౌన్స్ చేసావు. ఇవాళ ఏమంటున్నావు ఢిల్లీకి తీసుకెళ్తా అన్నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. అంటే సమస్యను అక్కడ ఢిల్లీ మీద దోసేసి చూద్దామనేటువంటి తమాషా తప్ప ఇంకేం కనపడతలేదు. క్లారిటీ క్లియర్గా ఉన్నది. ఇది పిక్చర్ మనకు కనపడుతోంది. ఇది నడుపుకుంటూ పోవడం, మేము పంపించాం ఆడ ఇవ్వలేదు అనేది. నేను అందుకే అడుగుతున్నా, అదే కేటీఆర్ గారు అక్కడ వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేసినారా? పార్లమెంటు రాజ్యాంగం ప్రకారం సాధ్యమా కాదనేటువంటి అధ్యయనం అక్కడ ఉన్నటువంటి తమ పార్లమెంటు మెంబర్తోనైనా కనీసం చెప్పించి సంప్రదించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులతో ఢిల్లీలో సంప్రదించని ఇక్కడ చేశారా? పోనీ ఇక్కడ రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి చేశారా? చేయలేదు కదా. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద తోసేయాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది క్లియర్ కట్గా మనకు కనపడతా ఉంది. సో ఇది సాధ్యాసాధ్యాలను మొదలు అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చుండాలి. ఆ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి 2 రిజర్వేషన్లకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్లను వేశారు. వాళ్ళ చేతుల్లో లేదు కదా. రాజ్యాంగం ఎక్కడుంది? ఢిల్లీ నుంచి రాజ్యాంగం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేదాకా అయితే ఏం చేయలేము. సుప్రీంకోర్టు ఒకవైపు, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవైపు ఉంటాయి. ఆ రెండిట్లో కూడా మనం సాధ్యాసాధ్యాలు రేపొద్దున అక్కడ దాకా పోతే ఏమవుతుంది అనేది స్టేట్ ఇష్యూ కాదు కదా. ఓన్లీ స్టేట్ ఇష్యూ అనుకుని చేశారా మీరు? మరి చేయండి. స్టేట్ ఇష్యూ ఇది ఈ రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది అనుకుంటే చేసేయండి. మరి ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరూ తీసుకెళ్తాను ఇప్పుడు అంటున్నారు? మీరు అనౌన్స్ చేసేటప్పుడు ఆ ప్రేమ ఉంటే అదే అన్ని రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే. మనం అందరం కలిసి ముస్లింలకు ఇట్లా రిజర్వేషన్ చేసే ప్రయత్నం చేద్దామని ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారా? అట్లా తీసుకెళ్ళలేదు కదా. ఎవరు అవసరాలకు వాళ్ళకి అనౌన్స్ చేసి ఇవాళ ఢిల్లీ మీద దోసేసే ప్రయత్నం స్పష్టంగా అయితే కనపడతాం. చర్చలో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్ర గారు వచ్చారు. రామచంద్ర గారు ఈ 12% రిజర్వేషన్ మీరు చూస్తారు? ఫస్ట్ నుంచి బీజేపీ స్టాండ్ ఒకటే, మతపరమైనటువంటి ఒక రిజర్వేషన్స్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో స్వాతంత్రం ఉద్యమం తర్వాత, భారతదేశ ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్ల ద్వారా చాలా వరకు ఈ దేశంలో ఈ ఈ విభేదాలు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గతంలో కూడా ఈ 50% దాటనేటువంటి ఒక రిజర్వేషన్స్కు చెప్పింది. అది సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది, ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ పెండింగ్ ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ 50% కన్నా ఎక్కువ పోనప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్ చేస్తేనే 1% ఎక్కువైతేనే అది హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని 4%గా కుదించారు. కుదించిన తర్వాత మళ్ళీ మతపరంగా రిజర్వేషన్స్ లేవు కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఆ ఒక ముస్లిం కమ్యూనిటీలో బ్యాక్వర్డ్స్ అనేది తీసుకొని వచ్చి బీసీఈ కింద పెట్టి దాన్ని తీసుకురావడం జరిగింది. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ పెట్టి ఆ కృష్ణ రిపోర్ట్ ఒకటి తీసుకొని వచ్చి దాల్వా సుబ్రహ్మణ్యం గారి ఒక కమిషన్ పెట్టి ఆ కమిషన్లో ముస్లిమ్స్లో కొన్ని తెగల్ని కొన్ని ఒక వృత్తిపరంగానే యథపరంగానే దాన్ని బీసీఈ కింద జోడించారు. ఇప్పుడు 4%నే ఇంత కష్టమైతే అది కూడా సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ పెండింగ్ ఉంది. ఇంత ఉన్నప్పుడు 12% ఎక్కడి నుంచి వస్తుంది? అది పబ్లిక్లీ తప్పుదారి పట్టించడం తప్ప అదే మీరు రిజర్వేషన్ దానికోసం ఎందుకు 12% అని మాట్లాడుతున్నారు? 12% తమిళనాడు కేసు ఇస్ డిఫరెంట్. తమిళనాడు కేసులో దాని ఒక పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఒక భాగంగా అది షెడ్యూల్లో పెట్టి దాన్ని ఒక తీసుకురావడం జరిగింది. మళ్ళీ అది చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ రావాలి. మరి ఏ పార్టీలు సపోర్ట్ చేస్తా, ఏ పార్టీలు సపోర్ట్ చేయవు, ఇవన్నీ కూడా ఉన్నది. రైట్. సో అంత ప్రాక్టికల్ కాదు. నేనేమంటే ఇది ఇంతకుముందు దాగిరెడ్డి గారు అన్నట్టు ఇది కేవలం ఓటు బ్యాంక్ సంబంధించినటువంటి ఒక ఎత్తుగడ అంతేగానే ఏం లేదు. దేవప్రసాద్ గారు, కేవలం ఓట్ల కోసమే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఇటు 12% రిజర్వేషన్ ఇచ్చారా ముస్లింలు? ఓట్ల కోసం, ఓటు బ్యాంకు కోసం ఏ వర్గాలని ఎవరు ఏ పార్టీలు చేసినా మనం మళ్ళీ కొత్తగా చరిత్రలు చెప్పనక్కర్లేదు. అనేక పార్టీలు మేము ఓటు బ్యాంకులు మా పార్టీ చేయదని చెప్తున్నాం. ఇప్పుడు మాట్లాడిన పార్టీలు డిమాండ్ చేసిన అన్ని పార్టీలు మేము అందుకే చెప్తున్నాం. మీరు సమాధానం డైరెక్ట్ చెప్పాలని చెప్పాల్సి వస్తుంది.
ఈ indirect గా రాస్తున్నారు, ప్రజలందరికీ అర్థం direct గా కానివ్వండి ఈ విషయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరేం చెప్తున్నారు రిజర్వేషన్లకు సంబంధించి ముస్లింలకు సంబంధించి చాలా మేము వెనకబడి ఉన్నాము. మాకు మా ప్రపోస్టెడ్ మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ రాలేదనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి 12% రిజర్వేషన్ మా జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ మేరకు మేనిఫెస్టోలో 12% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినాం. దాని సాధ్యాసాధ్యాల గురించి కూడా ఇప్పుడు సుధీర్ కమిటీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ అనేది ఇదివరకు గతంలో 5 చేస్తే కోర్టుకు సంబంధించినటువంటి వచ్చి దాన్ని 4 తగ్గించి బీసీఈలో పెట్టడం ఎంత జరిగింది. కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ధిక్కరించి చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం. ధిక్కరించా లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇది ముస్లింలకు సంబంధించి ఇది మతపరమైనటువంటిది. రామచంద్రరావు గారు అన్నట్టు ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్ కాదు. ఈ మతపరమైనటువంటి రిజిస్ట్రేషన్ అంటే ఇవాళ హిందువులో అందరం కూడా భాగం, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇంకొకరు కానీ ఇది మతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల దృష్టికోణంలో అసలు చూడడానికే వీల్లేదు. ఎందుకంటే ముస్లింలలో కూడా చాలామంది వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరైనటువంటి చాలా కాలంగా కూడా అనేక మంది పేదలు ఉన్నారు. దిగువ శ్రేణికి సంబంధించినటువంటి వాళ్ళు రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. గతంలో 4%, 5% నుంచి 4% కుదించారు. ఏం చేసిండ్రు? ఇప్పుడు సాధ్యాసాధ్యాలు మేము పెట్టినాము. తప్పకుండా విజన్గా తెలంగాణ రాష్ట్ర సమితి మేము ఇచ్చిన మాట కట్టుబడి రిజర్వేషన్లు చేయడానికి మేము జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తున్నాం. ఇది కూడా సబ్జెక్ట్ టు ది కండిషన్. మొత్తం రిజర్వేషన్లు ఇవాళ రిజర్వేషన్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నాయా లేవా అనేటువంటి చర్చ కూడా ఒక రకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టోటల్గా రిజర్వేషన్ జనాభా 50%కే కుదించేటువంటి ఇంకా కొంతమందికి అన్యాయం జరగవచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది. కాబట్టి ఇది అవసరమైతే కాన్స్టిట్యూషనల్ కూడా అమెండ్ చేసి రిజర్వేషన్ 50 నుంచి మొత్తం రిజర్వేషన్ల కోటాన్ని కదపాలనుకుంటున్నారా, కేవలం ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నారా? జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాము. ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఒకవేళ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఎక్సెస్ అయితే కాన్స్టిట్యూషనల్ గా అమెండ్ చేయాలి. అందుకే అవసరమైతే కేంద్రం దగ్గరికి పోదామన్నది అదే అర్థం తప్ప మేము చేస్తామన్నది కాదు. రైట్, చెప్పండి దగ్గర. ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణకు మాత్రమే ఇది అడిగిందా? నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణ కోసం మాత్రమే అడిగిందా? తెలంగాణ కోసం మాత్రమే ఓటు బ్యాంక్ కాకపోతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు లేవనెత్తలేదు. అదే కనుక ఆ నిజాయితీ ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంత క్లోజ్గా ఉండి ఒక నిమిషం విభజన చట్టంలో పాయింట్ టు పాయింట్ రాసినలు విభజన చట్టంలోనే ముస్లిం రిజర్వేషన్ పెట్టించేవాళ్ళు. మీరు విఘ్నులు అర్థం చేసుకొని చెప్పండి. ఇప్పుడు విభజన ఒకవేళ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్కు గతంలో నిజాం పరిపాలన ఉన్నాం, వాళ్ళు నిజాం గారిని పోడుతున్నాం, అందరినీ పోడుతున్నాం, ఇక్కడ ముస్లిం జనాభానే ఎక్కువ ఉంది, ఆ ప్రియారిటీ ఎక్కువ ఉంది అనుకుంటే విభజన చట్టంలోని ఎందుకు పొందుపరచలేదు? పాయింట్ టు పాయింట్ విభజన చట్టంలో నన్ను అడిగే రాశారని చెప్పినటువంటి వ్యక్తి ఇలా ఎందుకు ఆ రోజు పొందుపరుచుంటే ఇలా ఈ సమస్య వచ్చేది కాదేమో. ఒక ఇక్కడి వరకే పరిమితమయ్యేది. ఇవాళ దేశవ్యాప్త సమస్య అయ్యేటువంటి పరిస్థితి వస్తే దేశం మొత్తం మీద మాట్లాడాలా? పార్లమెంట్ మెంబరు మంత్రిగా ఉన్నప్పుడైనా మాట్లాడి ఉండాల్సింది, మాట్లాడలేదు కదా. నాకున్న మేజర్ డౌట్ ఏంటంటే ఇంతవరకు అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించి అడాప్ట్ చేసుకున్నట్టుగా లేదు. June 2 వీళ్ళు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం యాజ్ యూజువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొత్త స్టేట్ ఏర్పాటు చేసుకున్నాక అడాప్ట్ చేసుకోకపోతే రిజర్వేషన్ రీస్ట్రక్చర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు అదొక పెద్ద సమస్య. ఇప్పుడు ఎస్సీలకు 16% ఇవ్వాలన్నా, 15% ఇవ్వాలన్నా, పెంచాలన్నా, బీసీలకు ఎంత ఉంచాలి, ఇదంతా కూడా రేపు చర్చ కాబోతున్నది. మీకు June 2 ఒక లేదు అట్లా ఉండదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా మొన్న అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకోకపోతే అది కొలాప్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సార్ అంటే ఏ స్టేట్ న్యూ స్టేట్ బార్న్ అయినప్పటికీ కూడా అకార్డింగ్ టు రూల్స్ వాటిని అడాప్ట్ చేసుకోవాల్సిన హక్కు వాళ్ళకి. దాంతో పాటు ఇప్పుడు నేను అసలు అనుభవింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మతపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు బీజేపీ ప్రయత్నం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేరు, కేంద్రం మంచిగా నేను చేయాలనుకుంటే నేను ఒప్పుకోవట్లేదు అనేది ఒకటి. రెండవది ఏంటంటే బీసీఈ కింద కొన్ని రోజులు కొనసాగినాయి రిజర్వేషన్. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆయన పేరు ఈశ్వరయ్య కూడా దాని మీద చాలా స్టడీ చేసిండు. అయితే ఎందుకు వద్దు అంటున్నానంటే ఇప్పుడు దూదేకుల కానీ దాంట్లో ఇప్పుడు ముస్లిమ్స్లో వృత్తి కులాలు, వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద చేసి ఆల్రెడీ ఇప్పుడు దూదేకులు బీసీ కదా, అన్ని ప్రాంతాలు లేరు. మనకాడ కొందరు దూదేకులు కూడా తెలంగాణలో BCD లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో దూదేకులు పూర్తి ముస్లిం సబ్ డివైడ్ ఉన్నాయి. నేనేమంటే ఇవి ఇన్ని ఇంప్లికేషన్స్ ఏంటంటే హైదరాబాద్ లో బీసీ దీంట్లో కార్పొరేషన్ పోటీ కూడా చేసి సర్టిఫికెట్స్ ఇప్పుడు సర్టిఫికెట్స్ వేరుంటాయి. కానీ పొలిటికల్ ఎంటిటీ ఏంటి అని అంటే నేను ఏమంటున్నానంటే మీరు 12% రిజర్వేషన్లకు దాదాపు 2 సంవత్సరాలు ఇంతవరకు దాన్ని కదపలే. ఇంకా ఎప్పటి వరకు మేము చేస్తామని అంటున్నారు. ఎప్పటి వరకు అనేది టైం బౌండ్ లేదు. కనీసం కార్యాచరణ ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం అంటే ఏంటి? ఒక ముస్లిం సంఘాలు బీసీ సంఘాలు కలిసి కూర్చోబెట్టగలిగినరా? లేకపోతే కేంద్రానికి ఏమైనా మీరు ఏమైనా మెమోరాండం ఇవ్వగలిగినరా? లేకపోతే ఎన్నికలప్పుడు ఓల్డ్ సిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున ముస్లింలకు 12% రిజర్వేషన్ మేమే ఇవ్వగలుగుతామని అన్నారు. మరి మీ 100 రోజుల 100 పాయింట్ల ప్రణాళికలో ముస్లిం రిజర్వేషన్ లేదా హైదరాబాద్ లో? ఇప్పుడు అస్సాంలో అతి ఎక్కువగా 34% మంది ముస్లింలు ఉంటారు. ఉత్తరప్రదేశ్లో దాదాపు 29% ఉంటారు. అక్కడ కూడా ఎవరు కూడా ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతా అనే హామీ లేదు. ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు కావు అంటే 12%, 5%, 10% మీకున్న ఏ వెసులుబాటుకు అనుకూలంగా ఉంటుందో దాన్ని చేయాల్సిన బాధ్యతను మీరు గుర్తు చేసేటప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. వాళ్ళు మొన్న పవర్ పాయింట్కి రాకుండా పారిపోయినరు, ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుండ్రు. ఇది ముస్లిం రిజర్వేషన్లకు ఏమైనా సంబంధం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రశ్న, మీరు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వండి అని అడుగుతున్నారా? లేకపోతే సాధ్యం కాదు ఇచ్చారు మీరు బొమ్మ పెట్టారని చెప్పి అంటున్నారా? ఇవ్వాలి అనేది మొట్టమొదటి డిమాండ్. ఇవ్వాలనేది డిమాండ్ మొట్టమొదటి ఇవ్వాలతో పాటు మీకు మేము గతంలో చేయగాల్చుకున్నదే అది. గతంలో మేము ఇస్తా అని చెప్పి 4%కి వచ్చి కొన్ని సమస్యలు వచ్చినాయి. అలాంటప్పుడు ఏ రకంగా మీరు చేస్తారనే డౌట్ మాకు ఉంటది కదా. మీకు ఇప్పుడేమో ఇప్పుడు 12% అన్యాయమా పెట్టడం అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఎట్లా సాధ్యాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇప్పుడు కమిటీ ఎట్లాగో ఇప్పుడు ఇది రిజర్వేషన్ల సమస్య చాలా సెన్సిటివ్ ఇష్యూ. సంగప్ప గారు, ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి 1% రిజర్వేషన్ తగ్గినా లేకుండా ఒక రిజర్వేషన్ శాతం పెంచాలన్నా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కమిటీలో ఒక చట్టబద్ధమైనటువంటి కమిటీలుగా చేసి దాని ద్వారా రిజర్వేషన్లు చేయాలి. కానీ ఏదో మనం అడావిడిగా జీవోలు జారీ చేస్తే గతంలో 5 నుంచి 4% రేపు ఒకవేళ ఓట్ బ్యాంక్ కోసం 12% అని ఏదో సడన్ గా ఒక జీవో ఇచ్చేసినా అది చెల్లుబాటే ఎటువంటి అవకాశం లేదు. దానికి ఒక చట్టబద్ధంగా కల్పించాలంటే డెఫినెట్ గా అన్ని వర్గాలతో మాట్లాడాల్సింది ఏంటంటే మన డిమాండ్లలో మన మేనిఫెస్టోలో లేని అంశమైన ఎంబీసీలకు రిజర్వేషన్లు అనేదేమో చర్చకు తెర మీదకి తెస్తారు. ముస్లింలకు మీరు 12% రిజర్వేషన్లు ఇస్తాననే దాని మీదనేమో పట్టించుకోరు. ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి పార్టీలకు మేనిఫెస్టోలకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ప్రియారిటీస్ అప్పుడు వచ్చేటువంటి సమస్యలు అన్ని కలిపి మేనిఫెస్టోలో పెడతాం. మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా మైండ్ బ్లాంక్ అయి కూర్చున్నాం. కానీ ఇప్పుడు ఎవరికైనా ప్రపంచానికి 2 years లో మీరు చేసిన ప్రక్రియ ఏముంది? ఎట్లా ముందుకు పోయింది ఏమన్నా మీ ప్రక్రియ? డెఫినెట్ గా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము ఏదైతే హామీ ఇచ్చినామో అది ప్రజల నుండి వచ్చినటువంటి డిమాండ్ కు అనుగుణంగా పెట్టినటువంటి హామీ. ఆ డిమాండ్ ను సాధ్యాసాధ్యాలు పరిశీలించి మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా ఆ 12% ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం. డెఫినెట్ గా అది ఒక చట్టబద్ధమైనటువంటి అంశంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. 2 ఇంతకుముందు దయాకర్ అన్నట్టు కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఇవి చర్చనీయాంశం. ఎందుకంటే స్టేట్ రీఆర్గనైజ్ అయినప్పుడు ఒక స్టేట్ లో ఉండేటువంటి టోటల్ గా 23 జిల్లాలకు యూనిట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి జనాభా ప్రాతిపదికన వచ్చేటువంటి రిజర్వేషన్ ఒక రకమైనటువంటి పర్సెంటేజ్కి దారితీస్తే రాష్ట్రాలు విడిపోయినాక ఒక్కొక్క వర్గం ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ఒకసారి బిల్లు తయారు చేసేటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఎందుకు చెప్పలేదు మీరు అంటున్నారు? ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి అడిగినారు వాళ్ళ అన్న మేము పెడతానేమో మిమ్మల్ని అడిగి పెట్టిందంటారు. వాళ్ళు చెప్పింది అసలు మైనార్టీల గురించి మీరు చెప్పాలి. మేము ఈ రోజు ఇప్పుడు సంగప్ప గారు విభజన చట్టంలో మమ్మల్ని అడిగి అన్ని కూడా డ్రాఫ్ట్ చేసి ఉంటే ఇంకా రకరకాలుగా అనేక మేము అందులో పెట్టేవాళ్ళం. ఆ మాట మేము అనలేదండి, అది నమ్మలేదు. కానీ కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు పాయింట్
ఇప్పుడు What to what? వాట్ టు వాట్ కాదు Yes. టోటల్ లైన్ Am I right? లైన్ ఆఫ్ ది డివిజన్ Like- మేము What హైదరాబాద్ to what? నన్ను అడిగి అక్కడ మంది పడుతున్నారు. హైదరాబాద్ తో కమిటీ కాడికి పోయి అన్నాడు. ఆ లైన్ కు సంబంధించి రామచంద్ర గారు, మీరే ఈచ్ లైన్ మేము పుల్ స్టాపులు కామాలు పెడతామా? అది కామ పులిసామనే మాట కూడా వాడినారు సార్, తీసుకోండి తెలుసు. సాధ్యమైతేనే చెప్పాం, దామాస ప్రకారంగా సాధ్యమైతే అనుకున్నాం, తమిళనాడులో ఉంది అంటున్నారు. సాధ్యమో అసాధ్యమో తర్వాత సంగతి. నేను ఇంతకుముందు దయాగా చెప్పినట్టు దేవిప్రసాద్ గారు చెప్పారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మళ్ళీ బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. సో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఎవరెవరు దీంట్లో బీసీలు వస్తారు కులాలనే వాళ్ళు కూడా మరి ఇప్పుడు మొన్న హైకోర్టులో ఏం చేశారంటే కొన్ని కులాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కులాలని దాన్ని తీసేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని కులాలని బీసీలు లేవంటున్నారు. అయితే అందుకని ఏం చేశారంటే దానికి ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ పెట్టి మళ్ళీ ఆ బీసీ జనాభాని తీసుకుని ఏ వర్గాలు బీసీలు వస్తాయని చెప్పి తీసుకుని రావాలి, బీసీ కమిషన్ పెట్టాలి. అందుకే ఇప్పుడు ఆంధ్రాలో కాపు గొడవ చేసినప్పుడు ఒక హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి కమిషన్ కింద పెట్టారు, ఇక్కడ పెట్టారు. తర్వాత ముస్లిమ్స్లో కూడా గతంలో 4% రిజర్వేషన్ చేసినప్పుడు అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సూచన ప్రకారం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్లో ఏ ముస్లిం సెక్స్ని దాంట్లో తీసుకోవాలి అనే ఆ సెక్స్ అని కూడా స్టడీ చేసి అప్పుడు కృష్ణయ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. అందులో సయీదీసు, హజాము, దూదేకులు ఆల్రెడీ ఉంది. అటువంటి ఒక కులాలను తీసుకువచ్చి అంటే ముస్లిమ్స్ మా కులం లేదని చెప్పేటటువంటి మతంలో కూడా కొన్ని కులాలుగా విభజించి తీసుకొచ్చి ఈ ఒక 64 సెక్షన్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ టైంలో ఇప్పుడు 12% తీసుకొచ్చేటటువంటి ఉంటే మరి 12% అంటే ఇప్పుడు ఏ ఉన్న బీసీ ఒక వాళ్ళ మళ్ళీ కష్టమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలిటికల్ రిజర్వేషన్ వస్తుంది అంతా. ఇప్పుడు బీసీఈలో ఉన్నప్పుడు బీసీఈ తీసుకొచ్చి ముస్లిం క్యాండిడేట్ తీసుకొచ్చి జాట్లకి ఇచ్చినట్టు ఇవ్వాలి స్పెషల్ గా వీళ్ళకి. ఇప్పుడు జాట్లకి రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు తర్వాత తాగునీటి ఎదురు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో ఈ జేఏసీ తర్వాత కొన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా కరువుకు సంబంధించి కరువు యాత్రలు చేస్తున్నాయి. దయాకరెడ్డి గారు ఇంతకుముందు ముగింపు చెప్తాను. నా ప్రశ్న చెప్పిన చిత్తశుద్ధి కనుక ఉండింటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉండింటే కనుక మొన్న మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంతమందికి ఇచ్చినారు, పార్లమెంట్ టికెట్లు ఎంతమందికి ఇచ్చినారు, అక్కడ నుంచి స్టార్ట్ కావాలని ప్రజలు ఆలోచన చేయరా? ముస్లిం సోదరులు ఆలోచన చేయరా? ఆ క్వశ్చన్ రేజ్ చేయరా? అక్కడ ఇవ్వండి అంటారా? 12% పెట్టినప్పుడు రాకముందే రిజర్వేషన్ ఎట్లా కలగజేస్తారు? దానికి రిజర్వేషన్ చేయమని లేదు. ప్రత్యేక పరిస్థితులు ఏ ఒప్పుకుంటున్నాను నేనే చెప్పాను. నిజాం కాలం నుంచి పెరిగినటువంటిది ఉంది కాబట్టి మనం పొగుడుతున్నాం కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు మరి అదే తమ చిత్తశుద్ధిని ఎన్నికల్లో చూపించుకుంటూ వచ్చింటే మండల ఎన్నికల కాడ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ కాడ నుంచి మండలం వరకు తీసుకొచ్చిందంటే కనుక ఆ చిత్తశుద్ధిని ప్రజలు ముస్లిం సోదరులు శంకించకుండా ఉందరు. రైట్ రైట్ సరే, ఇప్పుడు కరువు గురించి మాట్లాడదాం. కరువు యాత్ర జేఏసీ కరువుకు సంబంధించి యాత్ర చేస్తుంది. సో ప్రభుత్వం మీద ఎట్లాంటి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వపక్షాలు తర్వాత జేఏసీ చేసేటువంటి యాత్ర వల్ల? మనం ఇక్కడే ఇక్కడ ఉన్న అందరం కూడా ఇంక్లూడింగ్ దేవిప్రసాద్ గారు కూడా నవంబర్ నుంచి మొత్తుకుంటాం ఈ ఇష్యూను. మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి ముందు చూపు, ఇవన్నిటితో పాటు కరువును ఎదుర్కొనేటువంటి ప్రత్యామ్నాయ చర్యలు. కరువును మనం ఆపలేము, మన చేతుల్లో లేదు, ప్రభుత్వం ఎవరున్నారనేది కాదు, ఇక్కడ వాళ్ళ చేతుల్లో లేకపోవచ్చు, కానీ దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నం కాకుండా వేరే దాని మీద మీరు దృష్టి పెట్టినారని అందుకే నేను గతంలో ఒక 15 రోజుల కింద నుంచి కూడా చెప్తా ఉన్నాను. అసెంబ్లీ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పెట్టి కరువుకి ఇట్లా మాయ చూపించేసి ఇవన్నీ కారణం ఇవి వస్తే తప్ప మనకు గతి లేదు అనేటువంటి పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని జరిగింది అదే. ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ వారి యొక్క ఆలోచన విధానం కోసము గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంత ఇబ్బంది తప్పులు జరుగుతుంటుంది, సరిదిద్దుకునే పోయే క్రమం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేటువంటి ఈ ఏర్పడేటువంటి రాష్ట్రంలో ఏర్పడేటువంటి ఈ కరువు పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులకు ప్రత్యామ్నాయాలు చూసుకొని రెడీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది జరగలేదు. అది జరగదని ఇంకో దాని మీద తోసేయడానికే ప్రయత్నం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఒత్తిడి చేయడానికి రాజకీయ పక్షాలే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పక్షాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ ఉన్నటువంటి కరువు పరిస్థితుల మీద తక్షణమే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్నంతలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పశుగ్రాసం ఇప్పటికి లేదు, మీకు గడ్డి విత్తనాల సరఫరా లేదు, దానా సరఫరా లేదు, స్పష్టంగా బడ్జెట్ కేటాయింపు లేదంట సార్ అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది.
కాబట్టి ఇంకా కరోనా ఎట్లా ఎదుర్కొంటావు? కరోనా అంటే ఒకటి, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం జనాలు పోవచ్చు, బతకొచ్చు, కొంత దేవచ్చు, చేయొచ్చు సిటీలోకి వచ్చి. బట్ వాట్ అబౌట్ పశువులు ఏంటి, లైఫ్ స్టాక్ ఏంటి, అక్కడ ఉండే పేద కూలీల పరిస్థితి ఏంటి? రైట్ రైట్. రంజాన్ గారు బీజేపీ కూడా కరువు యాత్ర చేస్తుంది, నిన్న పోయినారు కదా. రైట్, ఏం తేల్చినారు, ఏం కనిపిస్తుంది, దానికి నివారణ చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం సూచిస్తారు? ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు మేము ఇందర్వై ప్రాంతం పోయి నిన్న. ఇందర్వై జనరల్గా సస్యశ్యామలం అంటే చాలా పచ్చగా మంచి గ్రీనరీ ఏరియా, చెరువు గిరువు ఉన్నది పక్కన. నిజామాబాద్ మంచి ఇరిగేటెడ్ ప్లేస్ అది. అయినా కూడా అక్కడ పోతే ఎంత ఎండిపోయినంటే ఆ వరి అన్నీ పిప్పులు అయిపోయినాయి, అంటే లోపల ఇతరం లేదు, వచ్చినాయి. కూరగాయలు అన్నీ ఎండిపోయినాయి, దాదాపు కూరగాయల చెట్లన్నీ కూడా. అయితే ఈ పరిస్థితిలో అక్కడ పశువులు కూడా కటిక వరకు అమ్మేస్తున్నారు, అన్నీ అక్కడ గ్రాసం లేక అవి లేక. అంటే ఈ తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి 791 కోట్లు మంజూరు చేసి 400 కోట్ల దాకా రిలీజ్ చేసింది. మొన్న 53 crores అసెంబ్లీ టైంలో, రీసెంట్గా 50, తర్వాత మొన్న 350 దాకా చేసింది, 400 కోట్లు చేసింది. ఈ కరువు సహాయ చర్యలు అంటే ఇప్పుడు సోయాబీన్కు 8,000, మేజుకు 12,000, అదేవిధంగా వరికి 13,000 రూపాయలు ఇట్లా ఎకరానికి రైతులకు ఇచ్చేటటువంటి హెక్టార్కు ఇది ఇస్తున్నారు. ఇది దీంతో పాటు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరువు ప్రాంతంలో ఎఫెక్ట్ అయినటువంటి రైతుల లిస్టు, అంటే ఇన్పుట్ సబ్సిడీ కోసం అది విలేజ్ ఆఫీసర్స్తో తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కొన్ని ప్రాంతాలు కాలే. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అసెంబ్లీలో బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకి చెప్పారు కదా మంత్రి గారు, వాళ్ళు అన్నారు ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు, అన్నారు కానీ లిస్ట్ తయారు చేయలేదు. నిన్న కొన్ని గ్రామానికి పోతే దుబ్బాక గ్రామంలో లిస్ట్ తయారైంది కానీ గన్నారంలో లిస్ట్ తయారు కాలే. అందుకనే ఏంటంటే ప్రభుత్వం కూడా అంటే దీంట్లో రాజకీయం, ఇప్పుడు రాజకీయంగా ఎక్కువ ఇక్కడ ఏంటంటే రైతులు పడుతున్న కష్టాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ వానలు పడతాయని చెప్పి అందరం ఆశిస్తున్నాం. ఇక మే, జూన్, ఇప్పుడు ఓన్లీ వేరే ఏప్రిల్, అంటే మేలో ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాలి. నీటి ట్యాంకర్ ఎక్కడైతే నీటి యొక్క వసతి ఉందో ట్యాంకర్ల ద్వారా ఊళ్ళలో ఫ్రీగా పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అక్కడ లేదు, 50 రూపాయలకు ఒక్కొక్క దీన్ని అమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ చాలా మారుమూల గ్రామాలు అయితే వాళ్ళు ఆడవాళ్ళు నడుచుకుని దూరం పోయి వస్తున్నారు, మా కాళ్ళు ఎప్పుడేస్తున్నారు సార్. అచ్చా, నరేగా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే కూలీలు కూడా 11 గంటలకి రిటైర్ చేస్తున్నారు వాళ్ళు, వాటర్ లేక. మీకేమనిపిస్తుంది ఇట్లా ఈ ప్రయత్నాల వల్ల గవర్నమెంట్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటే సమస్యలు తీరుతాయి? ఇప్పుడు కరువు అనేది కేసీఆర్ ఏం తెచ్చింది కాదు, భూగర్భ జలాల మట్టం పోను లోపలికి పోతుంటే త్రాగునీరు సమస్య రైతుల కంటే వీటికంటే కూడా ఇప్పుడు నాకు అదే తుంగతుర్తి కానీ దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో డ్రాట్ ఏరియా పూర్తిగా, ఇప్పుడు మనకు మునగాల నుంచి అటువైపు కొంత కెనాల్ ఉండే కానీ అది కూడా కాలువలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంటింజెంట్ ఫండ్ అయితే నాకు తెలిసి మొదలకు కూడా సరిపోయే అవకాశం లేదు. కేంద్రం కాదు, ఇప్పుడు మొత్తం రిలీజ్ చేసింది అంటే 400 crores అయినా కూడా డ్రాట్ ఎమర్జెన్సీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క అభిప్రాయం దీన్ని బట్టి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అసలు ఈ 3 years కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఏదో టీఆర్ఎస్ వచ్చినాకనే కాంగ్రెస్ హయాంలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సమస్య ఏంటి అని అంటే ఒక విమర్శ ఎట్లా ఉంది అంటే ఆ డ్రాట్ను అసెస్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల డ్రాట్కి వచ్చే ఫండ్ కూడా తగ్గిందని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు కర్ణాటక మనకంటే తక్కువ కరువు పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 1560 కోట్ల పైచిలకు వచ్చినాయి. మన వాళ్ళు ఏంటంటే కరువు అంటే పరువు పోతుంది అని చెప్పేసి మొత్తంగా రిపోర్ట్ 3000 కోట్లకు సంబంధించి ఇచ్చింది. వాళ్ళెంత ఇచ్చింది అంటే నీకు అసెస్మెంట్ వాళ్ళు చూడండి 6,000 నుంచి 6,500 కోట్ల పైచిలకు వాళ్ళు కరువు గురించి గైడ్ లైన్స్ ఒకటి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తుంగతుర్తిలో -72 వర్షాభావ పరిస్థితులు ఉంటే మనం 32, 36 అని పెడితే అంత ఓవరాల్గా చూసిన +16 వచ్చింది. ఇక్కడ నీకు ఓవరాల్గా ఆదిలాబాద్లో నీకు +72 ఇట్లా పడే ఉంటే ఇలాంటి అసెస్మెంట్ వల్ల వాళ్ళు తక్కువ ఇచ్చిండ్రు గ్రాంట్ అనేది ఒకటి. రెండవది ఏంటంటే చెప్పినట్టుగా వీళ్ళు చెబుతున్నట్టుగా ప్రచారం చేసుకున్నట్టుగా కాకుండా ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్షేత్రస్థాయిలో నీటికి సంబంధించి ఈ గడ్డికి సంబంధించి ఇమ్మీడియట్గా వాళ్ళు పనిలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సర్పంచ్ లేదు ఇప్పటివరకు అయితే నేను వింటున్నది, నేను చూస్తున్నది ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి. రైట్, 2 నెలల నుంచి 12 మంది వాటర్ ట్యాంకర్లు ఏం పెట్టలేదు, పూర్తిగా స్పందించలేదు అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంకా కొంత చేయాల్సినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే
కరువు పరిస్థితి ఏమో తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కరువు మండలాల్లో డిక్లరేషన్కు సంబంధించినటువంటి క్రైటీరియాలో కూడా చాలా మార్పులు రావాలి. ఒక దగ్గర 20 సెంటీమీటర్లకు సంబంధించినటువంటి వర్షం పడ్డా కూడా అక్కడ కరువు పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి కానవస్తూ ఉంది. డిఫరెంట్ ఏరియాకు సాయిల్స్ని బట్టి కూడా మార్పు ఉండదు. కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక కామన్ ఫినామినా కింద తీసుకొని యావరేజ్ రెయిన్ఫాల్ రకరకాల సమస్యలు తీసుకొని ఈ కరువు ప్రాంతం కింద ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి మార్పులు రావాలి. ఇలా కేంద్రం ఏదైతే విధించినటువంటి క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియాలో కూడా కొన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఎప్పుడో ఒక 20-25 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి క్రైటీరియా ఊర్లలో తాగేందుకు నీళ్ళు లేవు, పశువుల గడ్డి లేదు, పశువులు తాగడం నీళ్ళు లేవు. ఇవన్నీ పరిష్కరించాలంటే మీరు కేంద్ర మీ గైడ్లైన్స్ గురించి ప్రజలకు సంబంధం లేదు. వాళ్ళకి తాగేందుకు నీళ్ళు కావాలి, ఇవ్వాలి. ఇప్పుడు తాగడానికి నీళ్లు కావడానికి ఇప్పటికీ ప్రభుత్వం 390 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసింది. ప్రతి కలెక్టర్ దగ్గర 10 కోట్ల రూపాయలు రిజర్వ్డ్ ఫండ్ పెట్టింది. ఆ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం బోను కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇలా గ్రామాలలో నీటి సరఫరా చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీటి కొరత తీవ్రత ఉన్నటువంటి మూలాన అవసరమైనటువంటి నీళ్లను సరిపోయేంత నీళ్లను అందించలేకపోతున్నటువంటి మాట వాస్తవం. ఈ ప్రయత్నాన్ని అధిగమించడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం మనకు సఫలీకృతం కావాలంటే డెఫినెట్గా మనం వర్షాలు పడాల్సిందే. ఇంకా కరువు పెరుగుతున్నా కొద్దీ ప్రభుత్వం చేసినా స్వచ్ఛంద సంస్థలు చేసినా ఎన్ని చేసినా కూడా మనం తాగునీటికి అందియగలుగుతాం ఎంతో కొంత మేరకు. కానీ మిగతా అవసరాల కోసం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వం అనేక ట్యాంకర్లు పెట్టి, మీరు గ్రామ పంచాయతీలో ట్యాంకర్లు పెడతా ఉన్నారు, మండల లెవెల్ ట్యాంకర్ పెడతా ఉన్నారు, జిల్లా లెవెల్ ట్యాంకర్ పెడతా ఉన్నారు, హైదరాబాద్ లో కూడా హెచ్ఎండబ్ల్యూ సరఫరా చేస్తూనే ఉన్నది. చేసి నేను ఏమంటాను 100% అందించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ గ్యాప్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఇంక్లూడింగ్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన తాగునీటి ఎద్దరు. ఇంతకుముందు ఏదో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఒక పార్ట్ మెదక్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు అన్ని జిల్లాలు అదే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. అదే చెప్పా కదా, ముందు జాగ్రత్త చర్య వల్ల కొంత ఇబ్బందిని నివారించుకునే అవకాశం ఉండింది. అది జరగలేదు. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర 10 కోట్లు పెట్టినాం, 20 కోట్లు పెట్టినామంటున్నారు. మనం మహబూబ్నగర్ కలెక్టర్ గారు స్పష్టంగా ట్రాక్టర్లు వచ్చినాయి, పశువులు ఎందుకు పెట్టుకున్నారు, మేము మెత్తలేదు నీళ్ళు ఏమంటారు అనేటువంటి వాడు చాలా స్పష్టంగా వాట్సాప్లో వచ్చింది, మేమే రికార్డ్ చేసినాం. అంతకంటే నిదర్శనం ఏం కావాలి? కాబట్టి మనం ఇవాళ భూగర్భ జలాలు ఉన్నాయి కూడా మీరు తోడుతున్నారు కదా, కంటామినేట్ అయినా లేదా ఒకసారి టెస్ట్ చేయమండి ప్రభుత్వాన్ని. కంటామినేట్ అయినా లేదా భూగర్భ జలం కిందికి పోయినట్లల్లా కంటామినేట్ అవుతాయి, ఫ్లోరైడ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని ఎట్లా అవాయిడ్ చేస్తాం? ఉన్నవే అది తప్పుకొని తాగుతుంటే మళ్ళీ లేని బర్డెన్ గవర్నమెంట్ మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి ఇమీడియట్గా ఫాడర్ బ్యాంక్స్ ఎక్కడ ఒక్కటి చెప్పండి పెట్టినామని అన్ననే చెప్పమానండి. ఒక్క ఫాడర్ బ్యాంక్ పెట్టినామని చెప్పమానండి. ఒక్క నీటితో ఎక్కడైనా కొత్తగా నిర్మించో వాటర్ ఉన్న దగ్గరికి పశువులను తోలడం జరిగిందా చెప్పమని. ఎక్కడ చెప్పండి, ఎక్కడో ఒకటే కాదు, చెప్పండి. ఎక్కడైతే భూగర్భ జలాలు పైకి ఉన్నాయో అక్కడ బోర్లు వేయించి ఎమ్మటే మోటార్లు ఫిట్ చేయించే పని చేయాలి. ఇప్పుడు నా దగ్గర తిరుమలగిరి మండలం వెలిశాల చుట్టూ తండాలతో పాటు ఇటు తుంగతుర్తి ప్రాంతంలో కూడా అక్కడ ఎక్కువ భూగర్భ జలాలు అసలు చాలా అడుగంటిపోయిన పరిస్థితి ఉన్నది. ఒక రైతుకు ఉన్న బోర్ను తీసుకొని పోయించినా కూడా ఒక ఊర్లో సగం మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ప్రభుత్వమే ఎక్కడైతే ఉంటుంది అవసరమైతే సేకరించి ఎంఆర్ఓలకు ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం కొత్త బోర్లు వేయించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది రైతుది కూడా ఎండిపోతుంది, ఒక 10-15 రోజులు ఉంటుంది, ఎండిపోతుంది. అంతకంటే ఎక్కువ పెద్ద బోర్లను కనుక తర్వాత వీళ్ళ కెపాసిటీ ఎంత 5 హార్స్ పవర్స్ అంతకంటే మించి ఉండదు. కాబట్టి మనం ఇంకా పెంచి పెద్ద బోర్లు వేయించగలిగితే ఎండను తట్టుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే అది ప్రజల నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ మానిటర్ చేసే ఆర్డబ్ల్యూఎస్ అధికారులంతా భగీరథలో ఉన్నారు. అది వచ్చే వరకు దాని మీద అవసరానికి అనుసంధానం చేసి ఇది మీట్ కావడానికి దయాకర్ గారు, దేవిప్రసాద్ గారు, దయాకర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఎప్పుడైతే మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అటు పశువులకు కూడా పశుగ్రాసం లేక తీవ్రంగా మొత్తం కబేళాలకు అమ్ముకుంటున్న పరిస్థితి. కానీ ఈ కబేళాలకు అమ్ముకోవడాన్ని ఆపకపోతే మళ్ళీ వర్షం పడ్డ తర్వాత కూడా వ్యవసాయం చేయడానికి రైతు దగ్గర పశువులు ఉండవు. ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ.